గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సురక్షణకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి 18th March 2026. ఈరోజు మనకి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ట్రిగ్గర్ అయిన కొన్ని మొమెంటమ్ స్టాక్స్, అంటే రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న కొన్ని స్టాక్స్, అలానే మనకి లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్స్, ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ని షేర్ చేశాను. అలానే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ అండ్ మంత్లీ ఆప్షన్స్ డేటాని, సెక్టోరియల్ అనాలిసిస్, కమ్యూడిటీ డేటా, ఫ్యూచర్స్ డేటా, ఇలాగా మార్కెట్కి యూజ్ అయ్యే 360 వ్యూ పాయింట్ డేటాని నేను యాడ్ చేశాను. కుదిరితే వీడియోని ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను పెట్టిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రెసిస్టెన్స్ పైన బ్రేక్అవుట్ అవడానికి ట్రై చేస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే ఏథర్ ఎనర్జీ లిమిటెడ్. ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనము హై మనకి చూస్తే 750 దగ్గర ఉంది. అక్కడ నుంచి నెక్స్ట్ సపోర్ట్ కనుక చూసినట్టయితే 600 దగ్గర ఉంది. ఫాల్ తర్వాత చూసినట్టయితే మనకి 658 దగ్గర ఆ సపోర్ట్ని తీసుకొని ఇప్పుడు తిరిగి దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ని మల్టిపుల్ టైమ్స్ ఈ రెసిస్టెన్స్ని 750 రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. ఈరోజు కూడా మనకి నియర్లీ 774 దగ్గరికి వెళ్ళి మేబీ ప్రాఫిట్ బుకింగ్తో నియర్గా మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర వచ్చి క్లోజ్ అయింది. మేబీ కమింగ్ డేస్కి మొమెంటం చూపిస్తుంది కాబట్టి ఆర్ఎస్ఐ కూడా మనకి నియర్లీ 65 దగ్గర ఉంది. అలానే ఈరోజు వాల్యూమ్స్ చూసినా కూడా మనకి ఈరోజు వాల్యూమ్స్ కొంచెం ఎక్కువగా జరిగినట్టు కనిపిస్తుంది. మేబీ కమింగ్ డేస్కి ఈ స్టాక్ని మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న ఇంకొక బ్రేక్అవుట్ స్టాక్ చూసినట్టయితే బిఎస్సి లిమిటెడ్ కనుక గమనించినట్టయితే మనకి కొంచెం ఒక వారంగా స్లోగా ఈ స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతుంది. ఇప్పుడు చూసినట్టయితే మనకి రీసెంట్ సపోర్ట్ 2800 నుంచి ఇప్పుడు స్టాక్ నియర్లీ 3000 దగ్గరికి మూవ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి ఇప్పుడు 2990 దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ టచ్ అయ్యి ఈరోజు ఆ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. మనం కనుక ఒక్కసారి సపోర్ట్ చూసినట్టయితే మనకి ఈ స్టాక్ 2600 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. వాల్యూమ్స్ కూడా కొంచెం మనకి ఎక్కువ వాల్యూమ్స్ జరుగుతున్నట్టు రీసెంట్ డేస్లో కనిపిస్తుంది. అలానే ఆర్ఎస్ఐ కూడా మనకి నియర్లీ 60 దగ్గర ఉంది, కొంచెం స్ట్రెంగ్త్ చూపిస్తుంది కూడా. సో ఈ స్టాక్ను కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. ఫ్రెండ్స్, నేను షేర్ చేసిన లాగానే హెచ్పిఎల్ ఇంజనీరింగ్ లోయర్ లెవెల్లో బాటమ్ అవుతున్నట్టు షేర్ చేశాను. అలానే ఈరోజు ఇంకొక స్టాక్ చూసినట్టయితే మనకి రీసెంట్ డేస్లో చాలా హై నుంచి కరెక్ట్ అయిన స్టాక్ ట్రేడ్ ఎంటర్ప్రైజెస్ కనుక చూసినట్టయితే 1000 నుంచి స్టాక్ కరెక్ట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కనుక ప్రైస్ చూసినట్టయితే మనకి 650 దగ్గర ఈ స్టాక్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఈరోజు కనుక చూసినట్టయితే వాల్యూమ్స్తో అలానే మనకి ఆర్ఎస్ఐ స్ట్రెంగ్త్ చూపిస్తూ స్టాక్ దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ 618ని బ్రేక్ చేసి ఈరోజు హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. మేబీ ఈ ప్రైస్ స్టాక్ దాని యొక్క బాటమ్ తీసుకునిందా అనేది మనం ఫర్దర్ డేస్లో చూడాల్సి ఉంది. సో ఇది మనకి లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్ కింద ఈరోజు బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనము ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే మనకి హోమ్ ఫస్ట్ ఫినాన్స్ లిమిటెడ్ కనిపిస్తుంది. హోమ్ ఫస్ట్ ఫినాన్స్ లిమిటెడ్ కనుక చూసినట్టయితే మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ 1250 నుంచి స్టాక్ కరెక్ట్ అవుతూ ఇప్పుడు మనకి దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ 1000 రూపీస్ ఒక సపోర్ట్ని మనకి బ్రేక్ చేసి నెక్స్ట్ వీక్ ఇప్పుడు మనకి 982 దగ్గర కనిపిస్తూ ఉంది. అలానే మనకి వాల్యూమ్స్ కూడా సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అలానే ఆర్ఎస్ఐ కూడా మనకి ఇన్వర్టెడ్ డైరెక్షన్ చూపిస్తుంది. వెనకాల ఉన్న రీజన్ని నేను ఒక్కసారి చెక్ చేయడానికి ట్రై చేస్తే ప్రమోటర్స్ లాస్ట్ మంత్ వాళ్ళ హోల్డింగ్ని రెడ్యూస్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మార్కెట్ మేబీ దీన్ని నెగిటివ్గా చూస్తుందేమో అని అనిపిస్తూ ఉంది. ఒకసారి మనం ఇదే స్పేస్లో ఉన్న పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కనుక చూసినట్టయితే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ రీసెంట్ మార్కెట్ ఫాల్లో ఈ స్టాక్ కరెక్ట్ అయినా కూడా
గత 3 రోజులుగా మనకి 750 సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి 800 దాకా మూవ్ అయింది. అలానే మనం ఒక్కసారి క్యాన్ఫిన్ హోమ్స్ చార్ట్ కనుక ఒక్కసారి చూసినట్టయితే క్యాన్ఫిన్ హోమ్స్ కూడా మనకి రీసెంట్గా ఫాల్ అయినా దాని యొక్క లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. బట్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కనుక చూసినట్టయితే స్టిల్ మనకి సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. మేబీ ఆ ప్రమోటర్ న్యూస్ వల్ల ఈ స్టాక్ కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక మనము ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే సిఈ ఇన్ఫో సిస్టమ్స్ ఆర్ మ్యాప్మై ఇండియా స్టాక్ కనుక చూసినట్టయితే మనము 970 ప్రైస్ నుంచి స్టాక్ లోస్ ఫామ్ చేసుకుంటూ ఇప్పుడు మనకి 870 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఈరోజు కనుక చూసినట్టయితే మనకి 870 కనిపిస్తుంది. బట్ ఈ స్టాక్ బ్యాక్ ఉన్న రీజన్ ఒకసారి చూసినట్టయితే గ్లోబల్ ప్లేయర్స్ నుంచి హెవీ కాంపిటీషన్ బిల్డ్ అవుతున్నట్టు మనకి అర్థమవుతుంది. ఇప్పుడు గూగుల్ అలానే మ్యాప్ కూడా వాళ్ళ ఓన్ ఏఐ మోడల్స్ ఇంప్లిమెంట్ చేయడం మ్యాప్స్ టెక్నాలజీలో వీళ్ళకి కొంచెం థ్రెట్గా కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇలానే మనకి ఇదే స్పేస్లో ఉన్న ఇంకొక కంపెనీ కూడా చూసినట్టయితే జెనిసిస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈ స్టాక్ కూడా మనకి హై నుంచి నియర్లీ 50% పైన కరెక్ట్ అయ్యి ఇప్పుడు 263 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్లో కనిపిస్తుంది. కరెంట్ ఫాల్ వెనకాల ఉన్న రీజన్ గ్లోబల్ కాంపిటీషన్ని ఇన్వెస్టర్స్ కాషియస్గా అబ్జర్వ్ చేస్తున్నట్టు అర్థమవుతూ ఉంది. ఫ్రెండ్స్, నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ డేటా ఒకసారి ఇంకా చూసినట్టయితే ఈరోజు మనకి స్పాట్ నియర్లీ 200 పాయింట్స్ హయ్యర్ సైడ్ క్లోజ్ అయ్యి 23,777 దగ్గర మనకి క్లోజ్ అయింది. అలానే ఒకసారి మనం 9 EMA కనుక చూసినట్టయితే 23,863 దగ్గర చూపిస్తుంది. అలానే 21 EMA కనుక చూసినట్టయితే 24,416 దగ్గర చూపిస్తుంది. RSI కనుక చూసినట్టయితే RSI మనకి డే బై డే కొంచెం స్ట్రెంగ్త్ చూపిస్తున్నట్టు కనపడుతుంది. నిన్న 32 ఉన్న RSI ఈరోజు 37 నియర్గా మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. విక్స్ కూడా మనకి కూల్ ఆఫ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలానే PCR కనుక చూసినట్టయితే 995 దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడు కనుక సపోర్ట్ చూసినట్టయితే మనకి 23,700 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అలానే రెసిస్టెన్స్ చూసినట్టయితే 23,800 దగ్గర రెసిస్టెన్స్ చూపిస్తూ ఉంది. ఇది మనం ఆప్షన్ డేటా ప్రకారం తీసుకున్నది. అలానే ఒకసారి మంత్లీలో చూసినట్టయితే మంత్లీలో PCR మనకి 2.25 దగ్గర చూపిస్తుంది. ఇది నేను డే క్లోజింగ్ క్యాండిల్కి తీసుకున్నాను. అలానే మనం రెసిస్టెన్స్ చూసినట్టయితే 23,800 చూపిస్తుంది. సపోర్ట్ చూసినట్టయితే మనకి 23,500 చూపిస్తుంది. ఇప్పుడు ఒకసారి మ్యాక్స్ పెయిన్ కనుక చెక్ చేసినట్టయితే మన వీక్లీలో 23,700 చూపిస్తుంది. మేబీ ఆ సపోర్ట్ని స్ట్రాంగ్గా మార్కెట్ రెస్పెక్ట్ చేయొచ్చు. అలానే ఇక్కడ మ్యాక్స్ పెయిన్ కనుక చూసినట్టయితే 23,850 దగ్గర మనకి కనిపిస్తుంది. కనుక మనము ఈరోజు ఓఐ డేటా చూసినట్టయితే మనకి సిఈ 24,500 దగ్గర, అలానే 24,000 దగ్గర, 23,800 దగ్గర ఎక్కువ కాల్ రేటింగ్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. అలానే పిఈ చూసినట్టయితే 23,000, 23,500, 23,000 దగ్గర మనకి ఎక్కువ పిఈ రైటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అలానే మంత్లీకి చూసినా కూడా మోర్ ఆర్ లెస్ సేమ్గానే ఉంది. ఒక్కసారి మనము బ్యాంక్ నిఫ్టీకి అనాలిసిస్ కనుక చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు స్పాట్ మనకి 55,326 దగ్గర క్లోజ్ అయింది. 9 EMA కనుక చూసినట్టయితే 55,816 దగ్గర క్లోజ్ అయింది. 21 EMA కనుక చూసినట్టయితే 57,434 దగ్గర క్లోజ్ అయింది. అంటే మనకి బ్యాంక్ నిఫ్టీ స్టిల్ 9 and 21 EMA కిందే ట్రేడ్ అవుతుంది. అలానే RSI కనుక చూసినట్టయితే 35 చూపిస్తుంది. PCR 1.13 చూపిస్తుంది. రెసిస్టెన్స్ చూసినట్టయితే 174 పాయింట్స్ అవేలో ఉంది. అలానే సపోర్ట్ చూసినా కూడా మనకి 326 పాయింట్స్ అవేలో ఉంది. ఇప్పుడు కనుక మ్యాక్స్ పెయిన్ ఎక్కడుందో చూసినట్టయితే 55,300 దగ్గర, అంటే మేబీ బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ ఆఫ్ సపోర్ట్ని రెస్పెక్ట్ చేసేటట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కనుక టాప్ ఈ రైటింగ్స్ ఎక్కడ జరిగాయో చూసినట్టయితే మనకి 56,000 దగ్గర, అలానే 57,000, 55,000 దగ్గర ఎక్కువ సిఈస్ రైట్ అయినట్టు తెలుస్తుంది. అలానే పిఈస్ కనుక చూసినట్టయితే 54,000 దగ్గర, 55,000 దగ్గర, అలానే 53,500 దగ్గర మనకి ఎక్కువ షార్ట్స్ రైటింగ్ అవుతున్నట్టు తెలుస్తుంది.
సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మనకి సెన్సెక్స్ ఈరోజు కనుక చూసినట్టయితే స్పాట్ మనకి 76,704 దగ్గర క్లోజ్ అయింది. అలానే 9EMA కనుక చూసినట్టయితే 77,000 దగ్గర మనకి స్పాట్ 9EMA కనిపిస్తుంది. అలానే 21EMA చూసినట్టయితే 78,872 దగ్గర కనిపిస్తుంది. RSI PCR మనకి సేమ్గానే కనిపిస్తూ ఉంది. అలానే ఒకసారి మనకి రెసిస్టెన్స్ ఎక్కడుందో చూసినట్టయితే 77,000 దగ్గర మనకి కరెంట్ స్పాట్ నుంచి రెసిస్టెన్స్ కనిపిస్తుంది, అంటే 300 పాయింట్స్ అవేలో ఉంది. సపోర్ట్ కనుక చూసినట్టయితే 200 పాయింట్స్ అవేలో ఉంది. అలాగే మ్యాక్స్ పెయిన్ కనుక చూసినట్టయితే 76,600 దగ్గర ఉంది. ఇప్పుడు మనము టాప్ ఓఐ డేటా కనుక చూసినట్టయితే వీక్లీలో మనకి కాల్ రేటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే 78,000, 78,500, 77,000 దగ్గర కనిపిస్తుంది. అదే పిఈ కనుక చూసినట్టయితే 75,000, 76,000, 75,500 దగ్గర కనిపిస్తుంది. మంత్లీలో చూసినా కూడా 76,500, 77 అండ్ 76,000 దగ్గర కనిపిస్తుంది. అదే పిఈ చూసినట్టయితే 76,000, 76,500, 77,000 దగ్గర కనిపిస్తుంది. మేబీ మనకి మార్కెట్లో నెక్స్ట్ 600 పాయింట్స్ కన్నా పడదు అని చెప్పి ఈ ఆప్షన్ డేటా ప్రకారం అర్థమవుతుంది. ఇది మనకి ఈరోజు కనిపిస్తున్న ఆప్షన్స్ డేటా. ఒకవేళ నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి గెయినర్స్ అండ్ లూజర్స్ని చూసినట్టయితే మనకి ఈరోజు టాప్ పర్ఫార్మర్ నిఫ్టీ మీడియాగా కనిపిస్తుంది, ప్లస్ 3.35% దాకా పెరిగింది. నిఫ్టీ ఐటీ 2.78% పెరిగింది. రియాలిటీలో కూడా లాస్ట్ వీక్ మనకు కొంచెం నెగిటివ్గా కనిపించిన ఈ వారం కొంచెం బయ్యింగ్ సైడ్ ఇంట్రెస్ట్ వస్తున్నట్టు తెలుస్తుంది. అలానే నిఫ్టీ ఆటో కూడా మనకి లాస్ట్ వీక్ కొంచెం నెగిటివ్గా కనిపించిన ఈ వీక్ కొంచెం బయ్యింగ్ ఇంట్రెస్ట్ వస్తున్నట్టు తెలుస్తుంది. అలానే నిఫ్టీ బ్యాంక్ కూడా మనకి 0.8% దాకా ఈరోజు పెరిగినట్టు తెలుస్తుంది. అలానే ఈరోజు ఏ ఇండెక్స్ నష్టపోయిందో చూసినట్టయితే మనకి నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఈరోజు 0.5% దాకా నష్టపోయింది. అలానే నిఫ్టీ మెటల్ 0.1%, అలానే నిఫ్టీ సిపిఎన్ఎస్సి ఎనర్జీ లాస్ట్ వీక్ మనకి ఇది గెయినర్గా ఉన్నింది. ఈ వారం ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఈరోజు మనకి ఈ సెక్టోరియల్ ఇండిసెస్ ఒక డేటా. కనుక మనము ఈటీఎఫ్స్ ఈరోజు ఎలా పర్ఫామ్ చేసే ఒకసారి చూసినట్టయితే ఈరోజు మనకి ఐటీ బీస్ గెయినర్గా ఉంది. అలానే నియర్లీ 3% దాకా పెరిగింది. తర్వాత మిడ్ క్యాప్ 100, ఆటో బీస్, నిఫ్టీ నెక్స్ట్ 50 బీస్ కూడా ఈరోజు మనకి 1.25% దాకా పెరిగింది. అలానే ఇన్ఫ్రా, నిఫ్టీ బీస్, ఇలాగా అదర్ బీస్ కూడా మీరు చూడవచ్చు. ఎక్కడ ఎక్కువ నష్టపోయారు అంటే సిల్వర్ బీస్, గోల్డ్ బీస్ మనకి ఈరోజు ఎక్కువ ఫాల్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అలానే మనకి లాస్ట్ వీక్ ఫార్మా బీస్ పాజిటివ్గా కనిపించిన ఈ వారం కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఇది మనకి ఈటీఎఫ్స్ ఈరోజు ట్రేడ్ అయిన ప్రైజెస్ ఒక డేటా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫ్యూచర్స్లో ఇప్పుడు ఎలా ఒకసారి లాంగ్స్ అండ్ షార్ట్స్ బిల్డ్ అయ్యే చేసినట్టయితే మనపురంలో ఈరోజు ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అయినట్టు తెలుస్తుంది. అలానే ఎన్బిసిసి, ఐనాక్స్ విండ్, ఎటర్నల్లో మనకి ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలానే మనకి వాల్యూమ్ మల్టిపుల్తో బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్లో ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. తర్వాత బీఈఎల్లో కూడా ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. అలానే రిలయన్స్ ఈ మధ్య మనకి షార్ట్లో ఉన్నింది, ఇప్పుడు లాంగ్లోకి కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. అలానే మనకి షార్ట్స్ ఎక్కడ ఎక్కువ బిల్డ్ అవుతున్నాయో చూసినట్టయితే వేదాంత, ఎంసీఎక్స్, నేషనల్ అల్యూమినియం, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనకి ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అదే లాంగ్స్ అన్వైండింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎన్టీపీసీలో ఎక్కువ అన్వైండ్స్ జరుగుతుంది. అలానే షార్ట్ కవరింగ్ ఎక్కడ వస్తుంది అంటే ఎల్టీఎఫ్లో మనకి ఎక్కువ షార్ట్ కవరింగ్ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మనకి ఈ మధ్య ఫ్యూచర్స్ డేటాతో కంపేర్ చేస్తే ఈరోజు మార్కెట్లో మనకి ఒక లాంగ్ బుల్లిష్నెస్ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది ఫ్యూచర్స్ డేటా ప్రకారం. ఈరోజు డేటా చూసినట్టయితే మనకి లాంగ్స్ డేటా బట్టి కరెంట్ మనకు ఉన్న డౌన్ఫాల్ కరెక్షన్ ఇంతటితో ఎండ్ అయ్యి ఇక్కడ నుంచి రికవరీ ఫేజ్ స్టార్ట్ అవుతుందా అనేది మనకి ఫర్దర్ డేస్లో కన్ఫర్మ్ అవుతుంది. ఇది మనకి ఫ్యూచర్స్లో కనిపిస్తున్న ఒక డేటా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to our channel. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.